విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఛార్జీలు పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాక 2008-9 నుంచి బకాయి పడ్డ సర్ ఛార్జీలన్నీ ఒకేసారి వసూలయ్యేలా ప్రణాళికలు రూపొందించింది. విద్యుత్ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవుతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు యూనిట్పై ₹3.72 పడుతుందని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. సర్కారుకు సుమారు 9,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడవచ్చని అధికారులు లెక్కలు కట్టారు. దీన్ని అధిగమించేందుకు విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. గృహాలకు యూనిట్పై 50 పైసల నుంచి 80 పైసలు పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా విద్యుత్ సర్ఛార్జీపై ఈఆర్సీ తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. 2008-9లో 3,166 కోట్లు, 2009-10లో 1,480 కోట్ల రూపాయల్ని డిస్కంలు ప్రతిపాదించాయి. దీనిపై ఈ నెల 19న ఈఆర్సీ విచారణ చేపట్టనుంది. సర్ఛార్జీలపై త్వరగా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ప్రతిపాదనల ప్రకారం ఛార్జీలు పెరిగితే ప్రస్తుతం 100 యూనిట్ల లోపు వాడే విద్యుత్కు వచ్చే ఏప్రిల్ నుంచి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.